నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నిలిపూజ. ఫ్రెండ్స్, విజ్ఞానం ద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శాస్త్రవేత్తలందరికీ జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజంపేట ఫ్యూచర్ మైండ్ స్కూల్లో విజ్ఞానానికి సంబంధించి విజ్ఞాన మేళా. సో ఇందులో మనం పిల్లలు ఎంత హుషారుగా, ఎంత గంభీరతగా ఈ యొక్క సైన్స్ ఫేర్ ప్రదర్శన చేశారు. వాళ్ళ యొక్క టాకింగ్ కూడా అద్భుతంగా మాట్లాడినారు. సో ఇప్పుడు ఆ వీడియోలో మనం ఇప్పుడు తిలగిస్తాం. ఇందులో 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు సైన్స్ ఎక్స్పోలో పాల్గొని దాదాపు 47 ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఒక్కో కేటగిరీ నుండి 3 ఎన్నిక చేసి బహుమతులు అందించారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే ఈ యొక్క ఇప్పుడు చూస్తున్నారు కదా, రేర్ ప్లానెటెడ్ ప్యారేడ్ అంటే గ్రహాల అమరిక అనేది ఒక అద్భుతమైన దృశ్యం అనమాట. సో ముఖ్యంగా సౌరకుటుంబంలోని అనేక గ్రహాలు భూమి నుండి చూసినప్పుడు ఆకాశంలో ఒకే వరుసలో లేదా ఒకే భాగంలో కనిపించడాన్ని ప్లానెట్ పరేడ్ అని అంటారు. సో ఇలా ఎందుకు తిరుగుతుంది? గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఒకే తలంలో తిరుగుతాయి. వాటి కక్షల గమనం వల్ల అప్పుడప్పుడు అవి మనకు ఒకే సరళంపై ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తాయి. సో 3 గ్రహాలు అంటే మినీ ప్లానెట్ అలైన్మెంట్, 4 గ్రహాలు చిన్న గ్రహాల అమరిక, 4 లేక 5 గ్రహాలు పెద్ద గ్రహాల అమరిక అనమాట. అన్ని గ్రహాలు పూర్తి గ్రహాల కవాతు, అంటే ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్య విషయం ఏంటంటే గ్రహాలు నిజంగా అంతరిక్షంలో ఒకే లైన్లో ఉండవు. అవి వేరువేరు దూరాల్లో తమ కక్షల్లో ఉంటాయి. కేవలం భూమి నుండి చూసినప్పుడు మాత్రమే అవి ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. సాధారణంగా బుద్ధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను మనం కంటితో చూడవచ్చు. కానీ యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలను చూడటానికి టెలిస్కోప్ అవసరమవుతుంది. రొటేషన్ అండ్ రెవల్యూషన్, సోలార్ సిస్టంలో రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఎలా? ఓకే ఫ్రెండ్స్, అయితే సౌర కుటుంబంలో గ్రహాల కదలికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భ్రమణము, 2 పరిభ్రమణం. ఒకటి భ్రమణం అంటే తన చుట్టూ తను తిరగడం. రెండవది పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరగడం. అంటే భ్రమణం అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే పగలు రాత్రి అనేది తేడా మనకు ఏర్పడతాయి. పగలు మరియు రాత్రి ఏర్పడతాయి. అంటే ఒక గ్రహము ఒకసారి తన చుట్టూ తాను తిరగడాన్ని పట్టే సమయాన్ని ఒకరోజు అంటారు. అదే భూమితో సహా చాలా గ్రహాలు పడమర నుండి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు అంటే యురేనస్ దీనికి భిన్నంగా వ్యతిరేక దశలు తిరుగుతుందన్నమాట. గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక నిర్ణీత కక్షలో తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఋతువులు ఏర్పడతాయి. ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని 1 సంవత్సరం అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ ఎర్త్, ఆన్ మూన్, ఆన్ మార్స్. సో ఏదేమైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి దిగువన ఉన్న కక్షలో ఉన్న ఒక మాడ్యులర్ నివాసయోగ్యమైన బహుళజాతి ప్రయోగశాల. ఇది భూమి నుండి దాదాపు 400 కిలోమీటర్ల కక్షలో తిరుగుతుందన్నమాట. సో అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దేనికి అంటే ఈ స్టేషను అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మరియు వైద్యం, పదార్థ శాస్త్రం, వాతావరణ పరిశోధనలో ప్రయోగాలు చేయడానికి ఒక పరిశోధన ప్రయోగశాలగా పనిచేస్తుందన్నమాట. సో ఇది తరచుగా తెల్లవారుజామున లేదా సంధ్యా సమయంలో వేగంగా కదిలే ప్రకాశవంతమైన కాంతిగా కంటితో కనిపిస్తుంది. ఇది అంతరిక్షంలో అతి పెద్ద మానవ నిర్మిత నిర్మాణం అనమాట. బహుళ దేశాల కక్షలో సమీకరించబడ్డాయి. సో ISS 25 సంవత్సరాలుగా నిరంతరం నివాసంగా ఉంది. ఏది ఏమైనా కూడా భారతదేశం కూడా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇస్రో సమాచారం ప్రకారం ఇది 2028 మరియు 2035 మధ్యకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదన్నమాట విషయం. సో నెక్స్ట్ శాటిలైట్ ఆన్ ఎర్త్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న వేల సంఖ్యలోని ఉపగ్రహాలు భూమితో విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. అంటే ప్రస్తుతం కక్షలో ఉన్న ఉపగ్రహాలు 2020 నాటికి భూమి చుట్టూ దాదాపు 14,000 క్రియాశీలక ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్పో, వారి స్టార్ లింక్ వంటి ప్రాజెక్టుల వల్ల ఈ సంఖ్య వేగంగా పెరుగుతుంది. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. సో భూమిపైన ఉపగ్రహాల ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయి? మనం రోజు వారి జీవితంలో ఉపగ్రహాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. అంటే వాతావరణానికి సంబంధించి తుఫాన్లు గుర్తించడం, వాతావరణ మార్పులను పర్యవేక్షించడం,
భూగర్భ జల స్థాయిని అంచనా వేయడం వంటి పనులకు ఇవి అవసరం అవుతున్నాయి. అలాగే వీనస్ ఆర్బిట్ మిషన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతరిక్ష సంస్థలు శుక్రగ్రహాన్ని అన్వేషించడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశం చేపట్టబోయే మిషన్ అత్యంత కీలకమైనది. సో దాన్నే శుక్రయాన్ అంటారు. సో ఇస్రో చేపడుతున్న ఈ మిషన్ అధికారికంగా వీనస్ ఆర్బిటర్ మిషన్ అని పేరు పెట్టారు. సో 2024లో దీనికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రయోగం దీన్ని మార్చి 29, 2028 నాటికి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. సో లక్ష్యం శుక్రుడి ఉపరితలం, వాతావరణం మీద మరియు సూర్యునితో దాని పరస్పర చర్యలను అధ్యయనం చేయడం. సో నాకు తెలిసిన విషయాలు మీకు తెలిపాను ఫ్రెండ్స్. సో ఇది ఏది ఏమైనా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఉండే స్టూడెంట్స్ తయారు చేసినటువంటి వీడియోస్ ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.